ఇప్పుడు ఇందిరమ్మ కట్టించిన ఇండ్లు అవి కూలిపోయినాయి, కవర్లు కప్పుకొని ఉన్నాము. ఆ సార్ ఎమ్మెల్యే సారు 4000 పింఛన్ అంటే నాకు అబ్బగచ్చి పింఛని 4000 వస్తాయి అన్నాడు గెలిచినాక. ఆ 4000 వచ్చు లేదు. అది ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు కూలిపోయినాయి. అమ్మ నీకు జాగున్నది కదా ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఈ ఎమ్మెల్యే సారు. ఈయన పేరు ఇజ్జాన్న సారు అన్నాడు. నా కవర్ కప్పుకొని ఉన్న పెద్ద పెద్ద ఉన్న భూసావులకే ఇండ్లు వస్తున్నాయి, మా పేదలకి ఇండ్లు వస్తాయి. 6 గ్యారెంటీల్లో ఏమైనా ఒక్కటన్నా అమలు అవుతుందా ఇక్కడ? ఏది లేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం మంచిగా లేదు, ఏం మంచిగా లేదు. చూస్తే అంటే ప్రజలంతా మంచిగానే ఉందని చెప్తున్నారు కదా, ఫ్రీ బస్ ఇచ్చిండని. ఏది నీకు ఫ్రీ బస్ ఏమిటికి పెట్టినావు? ఊరికే బస్ ఎక్కి బస్ దిగేదానికి పని చేస్తుంది. కట్టం చేసుకున్న వాళ్ళకి ఏం పని? ఆడవాళ్ళకి పెద్ద పీట వేసిన అని చెప్పిండు కదా. ఏం పీట వేసిండు? గడ్డ పీట తెత్తేసిండా? దాని మీద కూర్చుంటానమ్మా. మా కట్టాలు మాకే ఉన్నాయి. ఆ ఎలకలు తోడిపోతే రోజుకి ఇంత మట్టి మీద పడితే కవర్ కప్పుకొని 2500 లేదు. గెలిచినాక 4000 పింఛన్ అన్నాడు. 4000 పింఛన్ లేదు. లేదా 2000 ఇస్తాను. పొలం గింత ఉంది నా పేరు మీద. ఎక్కడ వేయలే పడలే. ఇంకా వాళ్ళే నాకు రైతు బంధు ఏది లేదు. నాకు ఏది లేదు. ఏది జరగలేదు. కాంగ్రెస్ కొంచెము బాగానే ఉంది కానీ కొన్ని తక్కువ అయిపోతాను లేడీస్ వల్ల. ఒకటి కొన్ని పనులు అయితే కొన్ని చేస్తూనే ఉన్నారు. 6 గ్యారెంటీల్లో ఏమైనా అందుతున్నాయా మీ ఇంటికి? 6 గ్యారెంటీలలో బస్సు గ్యారెంటీ అయింది. ఇక గ్యాస్ మీకు ఉపయోగపడుతుంది. లేడీస్ ఉపయోగపడుతుంది. లేడీస్కి ఒక్కరికే ఈ 500 గ్యాస్ అనేది అది ఇంకా మరి కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. పొలం ఎంత ఉంది? నాకు 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు. రైతు బంధు పడిందా? టకి మన మెసేజ్ వచ్చిందా? పల్లె ఇంకా మరి అందరికి పడ్డాయని చెప్తున్నారు బయట. పల్లె ఏమో ఈ ఫస్ట్ చెప్తాను మరి. పల్లె మాకు రాలే. రైతు రుణమాఫీ ఏంటి? నాకు లేదు, తీసుకోలే నేను. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగానే ఉన్నది. మరి రైతు భరోసా పైసలు పడలేదు, ఏమీ లేదు. 6 గ్యారెంటీలో మరి బాగుందని ఎట్లా చెప్తున్నాను? అంతే మరి. ఏది పడతలేదు. ఏది పడకనే ధర్నా జరిగేది. పడితే మేము ఎందుకు కొట్టాలి? పోయి ధర్నా ఎందుకు చెప్తాం మేము? ఏది లేకుండా ఎట్లుండు? అది కరెక్ట్ కాదు. ఏది నువ్వు అనుకున్న 6 గంటలు ఒక్కటి చెప్తే ఏం లాభం చెప్తానా? 6 గంటలు ఒక్క బస్సు పెట్టిన వాళ్ళు అయిపోయిందా? ఇంకా 5 గంటలలాగా మీరే మాట్లాడకుండా కానీ కలుపు కొట్టి ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదు మేడం. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చా, రేవంత్ రెడ్డి పాలన అనుకోవచ్చా మనం? రేవంత్ రెడ్డి పాలన లేకపోతే కాంగ్రెస్ పాలన? ఇది కాంగ్రెస్ పాలన అయితే ఇట్లా ఉండదు. చెప్తానే ఇదంతా రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి పాలన నడుతుంది. రైతు మోపులు ఏంది ధరలు ఏంది కాదు. మీరు మంచిగా చేసినాక మేము ఎందుకు ఇట్లుందో? ఎవరి పని వాళ్ళకి పోపదమా? మున్పల్లికి లేనే లేదు. కేసీఆర్ ఓడగొట్టిన తర్వాత ఎట్లుంది అసలు? మార్పు వచ్చిందా? మార్పు ఎట్లుంది? మార్పు అంటావా? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మార్పు మంచిగానే ఉన్నది. కానీ ఇది కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. దారుణంగా ఏడెళ్తుంది వీళ్ళకు. పిల్లలు వెళ్తే పొలంలోకి వాళ్ళు ఇలా పోతారు, పేపర్ చూస్తాను. మేము చదువుకున్న వాళ్ళం ఏం పట్టించుకుంటాను? ఏం పట్టించుకోలేదు. పేపర్లు వేస్తాను, టీవీలో చూస్తాను కదా. వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. రైతు రుణమాఫీ చేసామని చెప్తున్నారు, రైతు బంధు పైసలు వేసామన్నా, రైతు భరోసా పైసలు వేసుకున్నామని చెప్తున్నారు. అంటే ఇంతగానో ఇన్ని అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసుకున్నామని చెప్తున్నారు. లేదు అవి లేవు. ఒక్కటైతే ఒక బస్సు ఒక్కటే చేసింది కానీ ఈ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చేయలేదు. ఇవన్నీ ఉత్తమ మాటలే.